అన్ని శాఖల సహకారంతో విద్యార్థుల ఇంటర్మీడియట్ పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి అజ్మీర్ గోపాల్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సాగుతాయని వివరించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. దీనికి సంబంధించి 52 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 52 సెంటర్స్ సంబంధించి ప్రతి ఒక్క సెంటర్లో ప్రతి పిల్లవానికి స్టూడెంట్స్కి అన్ని సౌకర్యాలు కల్పించేటట్టుగా, అట్లాగే గతంలోనే అంటే 18 నాడు దీనికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు అంటే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ కూడా కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ యొక్క కోఆర్డినేషన్ ముఖ్యంగా ఆర్టీసీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ వారితో కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. జిల్లా స్థాయిలో అన్ని సెంటర్లో ముఖ్యంగా పిల్లలు స్టూడెంట్స్ ఎక్కడ కూడా నేలపై రాయకుండా అన్ని సెంటర్లలో డ్యూయల్ డెస్క్ అరేంజ్ చేయడం జరిగింది. అట్లాగే టాయిలెట్స్, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అన్ని సౌకర్యాలు, ఫ్యాన్లు కానీ వెంటిలేషన్ ఉండేటట్టు అన్ని సౌకర్యాలు కల్పించేటట్టుగా ప్రతి ఒక్క చీఫ్ సూపరింటెండెంట్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే జిల్లా స్థాయిలో ఎక్కడ కూడా అంటే బోర్డు నిబంధనలకి వ్యతిరేకంగా ఎవరు కూడా వెళ్లకుండా, మొబైల్ ఫోన్స్ ఎవరు కూడా లోపలికి తీసుకోకుండా చర్యలు తీసుకోవడానికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే స్టూడెంట్స్ కూడా ఏ విధంగా ఎటువంటి ఒత్తిడి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలి. ప్రశాంతంగా పరీక్ష రాయాలంటే ముఖ్యంగా సెంటర్కి ముందుగా అంటే కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగా చేరుకుంటే ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. అట్లాగే ఈసారి మనకి ఒక నిమిషము ఆలస్యం కాకుండా అనే నిబంధన ఏమి లేదు, దాన్ని తొలగించడం జరిగింది. స్టూడెంట్స్కి ఒక 5 నిమిషాలు గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. అంటే 9 తర్వాత అంటే ముఖ్యంగా ఎగ్జామ్స్ టైమింగ్స్ 9 తర్వాత ఒక 5 నిమిషాలు లేట్ వచ్చినప్పటికీ అలో చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది బోర్డు నిబంధన కూడా. కాబట్టి ఆ విధంగా ఒక నిమిషం నిబంధన కూడా తొలగించడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క ఈ మాస్ కాపింగ్ సంబంధించి దీన్ని నివారించడానికి జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ 3, అట్లాగే సిట్టింగ్ స్క్వాడ్ టీమ్స్ 4, దీంతో పాటుగా హై పవర్ కమిటీ, డిఈసి డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ అందరు కూడా సెంటర్లని విజిట్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఎప్పటికప్పుడు హై పవర్ కమిటీ చైర్మన్ మేడం, కలెక్టర్ మేడం గారి ఆధ్వర్యంలో ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. ఏదైనా బోర్డు నుంచి కొత్త విషయాలు ఏవైనా వచ్చినా చీఫ్ సూపరింటెండెంట్లకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మన దగ్గర ఇప్పటికే క్వశ్చన్ పేపర్స్ అన్ని స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. అక్కడి నుంచి సిహెచ్డిఓస్ తీసుకొని పరీక్షా కేంద్రాలకి ఎప్పటికప్పుడు నిర్వహించడం జరుగుతుంది.